అధ్యక్ష ఎన్నికల బరి నుండి జో బైడెన్ తప్పుకున్నారు కమలా హారిస్ ని ప్రతిపాదిస్తూ. మరి డెమోక్రాట్లు ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా? ఇదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకున్నారు. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్నట్టుగా వెల్లడించారు. డెమోక్రటిక్ తరపున అధ్యక్షురాలి బరిలో కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు బైడెన్. ప్రెసిడెంట్ గా తాను పూర్తి కాలం కొనసాగుతానని ప్రకటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు బైడెన్. అంతేకాదు సొంత పార్టీ నుండే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మరోవైపు బైడెన్ కు విజయావకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు ఒబామా. ట్రంప్ తో జరిగిన ముఖాముఖి చర్చల్లో కూడా నిరాశపరిచారు జో బైడెన్. ప్రచార సభల్లో పలుసార్లు తడబడ్డారు. బైడెన్ నిర్ణయంపై కమలా హారిస్ స్పందించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి మళ్లీ అధికారం వచ్చేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా అభివృద్ధి కోసం పాటుపడతా అన్నారు. మరోవైపు ఇప్పటి వరకు పార్టీకి, అమెరికా దేశానికి సేవ చేసిన బైడెన్ కు కృతజ్ఞతలు చెప్పారు కమలా హారిస్. అయితే కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆమోదించాల్సింది. ఒకవేళ అదే జరిగితే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలి ఏషియా మహిళగా కమలా హారిస్ రికార్డులోకి ఎక్కనున్నారు. బైడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకోవడంపై ట్రంప్ స్పందించారు. కమలా హారిస్ ని తాను ఇంకా ఈజీగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా చరిత్రలోనే బైడెన్ వర్స్ట్ ప్రెసిడెంట్ అని ట్రంప్ కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఆయనకి లేదన్నారు ట్రంప్. గత నెల 27న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాట్ల పార్టీ అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చల్లో ట్రంప్ పైచేయి సాధించారు. బైడెన్ చాలాసార్లు తడబడ్డారు. కీలక సభల్లో బైడెన్ తప్పులు మాట్లాడారు. దీంతో అప్పటి నుండే బైడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకోవాలంటూ సొంత పార్టీ నుండే నిరసన వ్యక్తమవుతోంది. పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటన అమెరికా రాజకీయాలను మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఈ ఘటన తర్వాత ట్రంప్ ఒక్కసారిగా సింపతి పెరిగిపోయింది. అధ్యక్ష రేసులో ట్రంప్ పై చేయిగా నిలుస్తారని పలు సర్వేలు కూడా వెల్లడించాయి. దీంతో డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతలు బైడెన్ అధ్యక్ష బరి నుండి తప్పుకోవాలనే వాయిస్ ని బలంగా వినిపించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బైడెన్ గెలిచే అవకాశాలు తక్కువని జోస్యం చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ అధ్యక్ష రేసులో ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల బైడెన్ కోవిడ్ బారిన పడడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరిలో ఉండటమా లేదా అనేది ఆలోచిస్తానని చెప్పారు బైడెన్. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే అధ్యక్ష బరి నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.